ప్రస్తుతం చైనాని వణికిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశానికి కూడా చేరుకుంది. మన దేశంలో బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ లక్షణాలను గుర్తించారు. వారి నుంచి సేకరించిన రక్తం శాంపిల్స్ ను ప్రైవేట్ ల్యాబ్లకు పంపించిన డాక్టర్లు వీరికి హెచ్ఎంపీవీ సోకినట్టుగా గుర్తించారు. దీంతో ఐసీఎంఆర్ కు సమాచారం ఇచ్చి వీరిని క్వారంటైన్లో ఉంచారు. ప్రస్తుతం భారతదేశంలో నమోదైన 2 చైనా వైరస్ కేసులు కూడా బెంగళూరులోనే నమోదు కావడంతో కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. అయితే హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశంలోకి ప్రవేశించడంతో ఇప్పుడు ప్రజల్లో కొత్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా శ్వాసకోశానికి సంబంధించిన సమస్యలను కలిగించే ఈ వైరస్ను తట్టుకోవడం, దానిని ఎదుర్కొని నిలబడడం సాధ్యమవుతుందా అన్నది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఇప్పటికే కరోనా మహమ్మారితో పోరాడి ప్రస్తుతం కూడా పోస్ట్ కోవిడ్ సమస్యలతో పోరాటం సాగిస్తూనే ఉన్న ప్రజల వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోయింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి తీసుకున్న రెమిడీసివిర్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వడంతో నేటికి దేశవ్యాప్తంగా ప్రజలు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ఇప్పటికే కరోనా మహమ్మారి ఇచ్చిన అనారోగ్యాల నుంచి బయటపడని ప్రజలు ప్రస్తుతం ఉన్న ఈ వైరస్ ను ఎదుర్కోవడానికి కావలసిన శక్తి కూడా తమ వద్ద లేదని తెగ బాధపడుతున్నారు. ఈసారి మరేదైనా వైరస్ దాడి చేస్తే పోరాడి బ్రతుకుతామా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఆదిలోనే దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కూడా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరోనా మహమ్మారి తాలూకా విషాదం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని ఎంతో మంది హెచ్ఎంపీవీ వైరస్ గురించి తెగ ఆందోళన చెందుతున్నారు. వృద్ధులు భయం గుప్పిట్లో విలువెల్లాడుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.